ఇందిరమ్మ ఇండ్లది కూడా వాళ్ళ ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారని ఇప్పుడు కంప్లైంట్ తీసుకొని వచ్చిండు. ఒక సామాన్యుడు ఇందిరమ్మ ఇండ్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు, మాకు ఎవరు లేరు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు ఇల్లు రాలేదని వచ్చిండు. మాకు ఇల్లు లేదు ఉండడానికి. సో ఇందిరమ్మ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కమిటీ వేసుకుంటే అది నిష్పక్షపాతం ఎట్లయితే చెప్పండి. పేదవాళ్ళకి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇండ్లు ఇవ్వండి. నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ కింద ఇండ్లు ఇవ్వకుండా పార్టీ సజెస్ట్ చేసినటువంటి టిక్కులు కొట్టినటువంటి వాళ్లకు ఈరోజు శాంక్షన్లు ఇచ్చి ఊళ్ళో 100-150 దరఖాస్తులు వస్తే దాంట్లో మీరు వెరిఫికేషన్ చేసి లిస్టు ఫైనల్ చేస్తే ఆ లిస్టులో 100-120 ఇండ్లు ఉంటే 10 ఇండ్లు 20 ఇండ్లు ఇస్తున్నారు. ఆ 10 ఇండ్లు 20 ఇండ్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ కార్యకర్తలు చెప్పిన వాళ్లకు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి పెద్ద జరుగుతున్న తతంగమే అది. నిరుపేదలకు ఇవ్వండి. మొదటి దశ అన్నప్పుడు మొదటి దశలో నిరుపేదలకు ఇవ్వండి. అంతే తప్ప ఇందిరమ్మ కమిటీ వేసి కమిటీలో కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకొని అదే వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చే డబ్బులు కావు కదా. ప్రజల సొమ్ము పేదవాళ్ళకు చెందాలి, ప్రజల సొమ్ము పేదవాళ్లకు ముందు చెందాలి. అట్లాంటిది వీళ్ళు పార్టీ పరంగా ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎక్కడ న్యాయం ఇది?